గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ నువ్వు లేక నేను సినిమా విషయానికి వస్తే నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. చాలా చిన్న వయసులోనే సినిమా చూశాను. బట్ సినిమా మీద అప్పటికే కాస్త కొంత గ్రిప్ వచ్చింది. సినిమా అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్లో సార్ హీరోయిన్ కామ్గా కూర్చొని ఉంటుంది, హీరో కామ్గా నిలబడి ఉంటాడు. క్లైమాక్స్ 12-15 నిమిషాలు ఉంటుంది ఆ సినిమాకి. ఆ పెళ్లి సీక్వెన్స్ మొత్తం హీరో నిలబడిన దగ్గర నుంచి కదలడు, హీరోయిన్ కూర్చున్న దగ్గర నుంచి లేదు. సినిమా అంతా కె విశ్వనాథ్ గారు తన కళ్ళ సైగతో ఆ క్లైమాక్స్ మొత్తాన్ని నడిపిస్తారు. ఆయన లేచి లాస్ట్ ఆయన 3 డైలాగులు చెప్తారు. అంటే బామ క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆమెకి కూడా ఒక 2-3 డైలాగ్స్ ఉంటాయి. మీ ఫస్ట్ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్తో, తరుణ్ అప్పుడు స్టారు. సో మీరు కావాలంటే ఆర్తి అగర్వాల్ చేత, తరుణ్ చేత మంచి క్లైమాక్స్ పెట్టుకొని యూత్ని కిదెక్కిచ్చే క్లైమాక్స్ పెట్టుకోవచ్చు. హీరోయిన్ని పక్కన పెట్టేసి ఇద్దరు పెద్దవారి చేత ఆ క్లైమాక్స్ బారాన్ని అంతా వేసి సినిమా తీస్తే చిన్న వయసులో సినిమా తీసినప్పుడు మీరు తప్పుగా అనుకోవద్దు. ఎవరికో మంచి పొగరుంది, రైటింగ్ స్కిల్ మీద, సెన్సిబిలిటీ మీద మంచి స్కిల్ ఉంది అని ఫస్ట్ ఇంప్రెషన్. కాశీ విశ్వనాథ్ అనే వ్యక్తి గురించి అతను ఎవరో తెలియక ముందే నాకు పడ్డ ఫస్ట్ ఇంప్రెషన్ సార్. ఏంది ఈ క్లైమాక్స్ డిజైన్ చేశాడు, మామూలు తెలివితేటలు కాదు అని నాకు అనిపించింది. నిజంగా మీరు ఇదంతా ఆలోచించి చేశారా? అప్పుడు భయపడలేదా? ఏ ధైర్యంతో ఆ క్లైమాక్స్ క్రియేట్ చేశారు? అంటే దానికి అక్కడ కూడా ఒక పెద్ద కథ ఉంది. ఓకే. కథ ఏంటంటే క్లైమాక్స్ స్టార్ట్ చేశాను నోమా కళ్యాణ మండపంలో. నేను ఏ షార్ట్స్ తీసుకుంటున్నాను, ఈలోపు ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు, విశ్వనాథ్ గారు, పరుచూరు వెంకటేశ్వరరావు గారు ముగ్గురు కూర్చొని ఒక రకంగా డిజైన్ చేసి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, క్లైమాక్స్ బాగుంటుంది, ఫేర్ చేసేయండి అని షేక్ హ్యాండ్లు ఇచ్చేసుకొని నా దగ్గరికి వచ్చి, వెంకటేశ్వరరావు అదిరిపోయిందయ్యా, నేను సినిమా సూపర్ హిట్ పో, నక్కని దొక్కావు అని ఆయన వెళ్ళిపోయి, కాసి బాగుంది యాజ్ ఇట్ ఈజ్ ఇలా ప్రొసీడ్ అయిపోండి అని చెప్పి సురేష్ బాబు వెళ్ళిపోయి, విశ్వనాథ్ గారు వచ్చి చెప్పి అన్నీ చేశాక ఫెయిర్ చేసి నా దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చాక నాకు అంత ఎక్కలేదు. దాంట్లో ఏంటంటే విశ్వనాథ్ గారు పెళ్లి గురించి, తాళి గురించి, 7 అడుగులు అంటే ఏంటి, తాళిబొట్టు విలువ ఏంటి, అది ఇది అనే స్పీచ్లు ఉంటాయి. ఓకే. అది చూసాక నాకు ఎక్కలేదు. బట్ ఫస్ట్ టైం డైరెక్షను నేను ఎక్కలేదు అది ఇది అని అంటే లెజెండ్స్ వాళ్ళు ఫీల్ అవుతారు అని అనుకుని తీయటం మొదలుపెట్టా. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఒక 4:30 ఆ ప్రాంతం వచ్చేటప్పటికి ఎవ్రీ షాట్ నాకు బోర్ కొట్టేస్తుంది. డైరెక్టర్ని, స్టోరీ నేను రాశాను, నాకే బోర్ కొట్టేస్తే రేపు ఆడియన్స్కి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అంతే. క్లైమాక్స్ పోయిందంటే సినిమా ఆడదు, ఆడకపోతే నా భవిష్యత్తు పోద్ది అని చెప్పి కళ్ళం నీళ్ళు వచ్చేసి ఓ పక్కెళ్ళి బొట్ట ఏడ్చేసి ఆ ఏడుపులోనే ఓ ధైర్యం తెచ్చుకొని సురేష్ బాబు ఫోన్ చేశాను. ఫోన్ చేసి, బాబు సినిమా షూటింగ్ చేస్తున్నాను కానీ డైరెక్టర్గా నాకే బోర్ కొట్టేస్తుంది, క్లైమాక్స్ నచ్చలేదు నాకు అనగానే ముందు ఆయన షాక్, 1 నిమిషం బ్లాంక్గా అలా ఉన్నాడు. నుండి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, విశ్వనాథ్ గారు ఒక పేజీ డైలాగ్ ఉంది, అది పెద్ద షార్ట్ పెట్టాము, అది తీస్తున్నాము అని అంటే, వద్దు ఆపేసి ప్యాకప్ చెప్పి వచ్చే అన్నాడు. బా అన్నాక విశ్వనాథ్ గారు ఫుల్గా ప్రిపేర్ అయిపోయాడు. సో కెమెరామెన్ పిలిచి, బాగోదు ఇలా ఆపేసాము అని ఆపేసి ఆ డైలాగ్ వద్దు అంటే బాగోదు, ఈ షార్ట్ తీసేద్దాం, అలాగే ప్రొడ్యూసర్ కూడా ఖర్చు ఉండకూడదు కదా, కెమెరా మీరు ఆన్ చేయకండి, నేను స్టార్ట్ కెమెరా యాక్షన్ ఇవన్నీ చెప్తాను, షార్ట్ అంతా అయిపోయాక ఓకే కట్ అని చెప్పిన తర్వాత ప్యాకప్ అని చెప్తాను అని చెప్పి కెమెరా రన్ చేయకుండా ఆ షార్ట్ పెద్ద క్రెయిన్ షాట్, ఒక పేజీ డైలాగ్ విశ్వనాథ్ గారు చాలా ఎమోషనల్గా చెప్పి అన్నీ చెప్పారు. అయిపోయింది, డైలాగ్ అయిపోయింది, కట్ ప్యాకప్ అన్నాను. అన్నాక అందరూ వెళ్ళిపోయారు. నేను డైరెక్ట్గా సురేష్ బాబు దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఏంటి ప్రాబ్లం అన్నాడు. ఏంటి బాబు అదంతా, విశ్వనాథ్ గారు స్పీచ్ల కోసం సినిమాకి వస్తారు, సినిమాలో డ్రామా ఉండాలి, నెక్స్ట్ ఏం జరుగుతుందని ఇంట్రెస్ట్ ఉండాలి, ఇదివరకు మేము డిస్కస్ చేసింది, అనుకున్నది, రాసుకున్నది అది కదా, మొత్తం మార్చేసి, ఎప్పుడో నా చిన్నప్పుడు బావమర్దల్లో
అల్లు రామలింగ గారు చెప్తాడు, తాళంటే అక్షంతలు ఏంటి, 7 అడుగులు అంటే ఏంటి, జీలకర్ర బెల్లం ఏంటి అంటే చెప్తాడు. ఆ టైంలో అప్పుడు బాగున్నాయి, ఇప్పుడు అది కాదు కదా. ఆ తరుణ్కి ఆర్తి అగర్వాల్కి పెళ్ళి అవుద్దా అవదా, అయితే ఎలా అవుతుంది, ఆ విషయం వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారన్న విషయం ఎలా తెలుస్తుంది, ఇది కదా డ్రామా అని అంటే ఆయనకి వెంటనే నచ్చేసింది. అన్నిటికంటే కూడా నా గట్ ఫీలింగ్ నచ్చింది ఆయన. మొత్తం ఇదంతా షూటింగ్ చేసి ఎడిటింగ్ చేసి క్లైమాక్స్ వేసి చూసుకున్నాక చిచ్చి బోరు కొట్టేసింది, పాతదే బాగుంది కదా అని రీషూట్కి వెళ్ళటం అనేది చాలా చోట్ల జరుగుతుంది. బట్ అది ఏమీ లేకుండా ముందు చెప్పడం అనేది చాలా నచ్చింది. ఇంకా నేను కూడా రాను, నువ్వు అనుకున్నది రాసుకుని నువ్వు అనుకున్నట్టు రేపు ఎల్లుంట్లో క్లైమాక్స్ ఫినిష్ చేశాను. అప్పుడు రాజశేఖర్ అని ఒక తమిళ అతను ఉన్నాడు, అతను నేను కూర్చుని ఆర్డర్లో పెట్టుకుని అదంతా రాసుకుని పరుచూరు బ్రదర్స్ చూపించి ఆ రకంగా క్లైమాక్స్ తీసాం. అది సూపర్ డూపర్ హిట్ అయింది. సూపర్. అంటే నాకు అనిపించింది సార్ పర్సనల్గా, అంటే ఇంత జరిగిందని మాకు ఎలా తెలుస్తుంది, మాకు తెలియదు కదా. ఇంటర్వ్యూలోనే కదా చెప్పగలం, కొంతమంది చెప్పరు సార్. నేను నాకు అదేం లేదు, ఎందుకంటే జరిగింది అబద్ధం అయితే చెప్పకూడదు, కానీ జరిగిన నిజాన్ని చెప్పడానికి ధైర్యం ఉండాలి కదా. తర్వాత పరుచూరు బ్రదర్స్ ఏమనలేదా? ఏమంటారు సినిమా హిట్ అయ్యాక, ఇప్పుడు మాదే తప్పు, క్లైమాక్స్ అలా ఉండదని ఎవరు అంటారు కదా సార్. అది కూడా ఆడుతుందేమో అనే కాన్ఫిడెన్స్ ఉంటారు. అవునవును, వాళ్ళు ఎంత గొప్ప రైటర్లు, వాళ్ళు ఎన్నో చూస్తారు. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే నేను కర్త కర్మ క్రియ ఆ సినిమాకి, అది ఫ్లాప్ అయినా ఇంకోటైనా ప్రొడ్యూసర్కి డైరెక్టర్కే ఉంటుంది కానీ రైటర్స్కి ఏమి ఉండదు కదా. సో అందువల్ల నేను నిర్ణయం తీసుకుని నేను అనుకున్నట్టు చేశాను కాబట్టి నాకు ఆ సూపర్ హిట్ వచ్చింది. అంటే యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే, మీరు డైరెక్టర్ అవుతున్నప్పుడు ఈ సినిమాకే మహేష్ బాబుని ఇస్తాను అని సురేష్ బాబు గారు మీకు చెప్తే తరుణ్ కావాలని మీరే అడిగారంట, ఎందువల్ల? ఇస్తానని ఏం కాదు, ఒక కథ చెప్పాక మహేష్ బాబు బాగుంటాడు ఈ క్యారెక్టర్కి అని అన్నాడు ఆయన. సో మహేష్ బాబు బాగుంటాడని ఆయనకు అనిపిస్తే, ఆయన ప్రయత్నిస్తే మహేష్ బాబుని తీసుకురావటం అనేది కష్టమేం కాదు వాళ్ళకి. అవును. కాకపోతే మహేష్ బాబు చాలా బిజీగా ఉన్నాడు ఆయన. సార్, బిజీగా ఉన్న హీరో టక్కన కమిట్మెంట్స్ వదిలేసి మనకు రావడానికి 1.5-2 సంవత్సరాల్లో పట్టేస్తుంది. ఓకే. అప్పటికే నా కెరీర్ లేట్ అయింది, 3 సినిమాలు చేసాం, ఇంకా ఏంటి చేయట్లేదు డైరెక్షన్ అనే మూడ్లో ఉన్నాను నేను. అప్పుడు ఏమన్నానంటే, కథ నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది, నువ్వే కావాలి, హిట్ అయింది కదా, తరుణ్ని పెట్టుకుందాం, తరుణ్ అయితే బాగుంటుంది క్యారెక్టర్కి అని అంటే, సరే అయితే నువ్వు వెళ్ళి మాట్లాడు అని అంటే నేను మాట్లాడే రోజారామలింగ గారి వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి కథని వెంటనే చాలా బాగుందని చెప్పి అలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు మహేష్ బాబుని ఇస్తానంటే వద్దనే అంత ఎవరు ఉండరు కదా, అంత పొగరు ఎవరికి ఉండదు కదా. లేట్ అవుద్దనేదే మెయిన్. ఓకే. అండ్ యాక్చువల్గా మీకు ఇప్పుడు ఆకలి వేస్తుంది, ఒక వారం రోజులు పోయాక బిర్యానీ పెడతాను అంటే వద్దు ఇప్పుడు ఆవకాయ పెట్టండి నేను వేసుకు తినేస్తాను అంటాం కదా. కరెక్టే, అది కరెక్ట్ డెసిషన్. ఆ టైప్లో ఆ డెసిషన్ అనమాట. యాక్చువల్గా ఆర్తి అగర్వాల్ అంటే నాకు చాలా ఇష్టమైన హీరోయిన్. మన సినిమాలో డ్రెస్ సెన్స్ లేదని చెప్పి తరుణ్ టీచ్ చేస్తాడు. తను మిర్రర్ ముందుకెళ్ళి పట్టు పవడ వేసుకొని ఆ రాణి కలర్ పింక్ కలర్ అది వేసుకొని అద్భుతంగా ఉంటారు. అంటే చూడడానికి కళ్ళకి పండగలాగా ఉంటారు అనమాట. లుక్ చాలా బాగా చూపించారు ఆర్తి అగర్వాల్ మీరు. ఆమెని ఎలా కాస్ట్ చేశారు ఆ సినిమాలో ఆర్తి అగర్వాల్తో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కాస్ట్ చెప్తారు? అంటే యాక్చువల్గా మేము హీరోయిన్గా అనుకున్నది మంజుల గారు అమ్మాయి శ్రీదేవి సార్. నేను మెడ్రాస్ వెళ్ళాను, అమ్మాయికి కథ చెప్పాను, అమ్మాయికి నచ్చింది, సో చేస్తానంది, అన్నీ అయినాయి. సురేష్ బాబు గారు ఏం చేశాడంటే, ఆయన ఎప్పుడు ప్రాజెక్ట్కి ఎలాగ వాల్యూస్ తీసుకురావాలి, ప్రాజెక్ట్ని ఎలాగ క్రేజ్గా బయట వాళ్ళు మాట్లాడుకోవాలి అనే యాంగిల్లో ఆలోచిస్తాడు ఆయన. అంటే మార్కెటింగ్ స్కిల్స్ అనమాట. మేము అన్నీ ఓకే చేసుకున్నాక ఓ రోజు పిలిచాడు, నాకు పిలిచి నువ్వు నాకు నచ్చావు, సూపర్ హిట్ అయిపోయింది, ఆర్తి అగర్వాల్ మళ్ళీ ఎవరికి దొరకదు, ఇప్పుడు మన చేతిలో ఉంది, సెకండ్ ఫిల్మ్ కూడా మనకి అగ్రిమెంట్ ఉంది, మన సినిమాలో అయితే ఎలా ఉంటుంది అంటావా అని అంటే చాలా బాగుంటుంది బాబు అని.
సో అలా క్యాష్ చేశారు. మిమ్మల్ని అడిగారు. అడిగాడు. అడిగి అదే మామూలుగా అడగటం అంటే మనం నో అనేది ఏమి ఉండదు, బట్ డైరెక్టర్గా నాకు చెప్పాలి కదా, నేనే ఇప్పుడు ఆ అమ్మాయితో సీన్స్ అన్ని చేయించుకోవాలి. అప్పుడు అదే నువ్వు ఫస్ట్ టైం కదా, ఆ అమ్మాయికి తెలుగు రాదు, నువ్వు ఓకే అంటున్నావు కాబట్టి మన గెస్ట్ హౌస్లో ఉంటుంది, సీన్స్ అన్నీ వెళ్ళి ప్రాక్టీస్ చేసి ఎలా చేస్తావు చూడు అని అంటే, అప్పుడు రోజు నేను ఈవినింగ్ వెళ్ళి 1 గంట అమ్మాయితో కూర్చుని సీన్స్ కొన్ని ప్రాక్టీస్ చేసి ఎలా చెప్పాలో చెప్పి తెలుగు డైలాగులు నేర్పేవాడిని అక్కడ పెట్టి తెలుగులో మాట్లాడించి అలా చేస్తాం సార్. మొత్తం ఈ ప్రాసెస్లో ఒక మంచి బ్యూటిఫుల్ మూమెంట్ ఏమన్నా షేర్ చేసుకుంటారా ఆర్తి అగర్వాల్తో మీది, సెట్లో కానీ మేకింగ్ ప్రాసెస్లో కానీ? ఆర్తి అగర్వాల్ అంటే జనరల్గా సినిమా అన్నాక హీరో హీరోయిన్స్ మధ్యన రొమాన్స్ కానీ కొంచెం క్లోజ్నెస్ సీన్స్ కానీ అన్నీ ఉంటాయి. అవి కూడా వాళ్ళ ఫాదర్ వచ్చేవాడు అగర్వాల్ అని. అతను ఏంటంటే కమర్షియల్ యాంగిల్లో డబ్బులు రెమ్యునరేషన్ తీసుకోవటం అనేది ఒక పార్ట్ అయితే, సెంటిమెంటల్గా కూతుర్ని కాపాడుకోవాలి, కొంచెం కూతుర్ని ఎక్స్పోజ్ చేయనివ్వకూడదు అనేది ఉండేది. బట్ ఈ అమ్మాయి క్యారెక్టర్ పరంగా జస్టిస్ చేయాలి, ఈ క్యారెక్టర్కి ఇలా చేయాలి కాబట్టి చేయాలి అనేది ఈ అమ్మాయికి ఉండేది. సో వాళ్ళిద్దరికి ఏముంది అనేది పక్కన పెట్టేస్తే డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ మాకు కానీ నేను యాజ్ ఏ డైరెక్టర్గా ఆ సీన్ పర్ఫెక్ట్గా రావాలి అనే దానికోసం మెల్లిగా ఆయన్ని డైవర్ట్ చేసి ఇంకో కారులో రమ్మని, ఆ కార్ డ్రైవర్ని 1 గంట లేట్గా తీసుకురా అని చెప్పి ఆ లోపు ఆ సీన్ అవగొట్టి, అప్పుడు ఆ అమ్మాయి హ్యాపీ అయ్యి తరుణ్ హ్యాపీ అయ్యి మా యూనిట్ అంతా బలి చేశారండి, అతను ఉంటే చేయనోడు ఈ సీను అది ఇదని, అలాంటిది ఒకటి జరిగింది. ఇది కూడా ట్రబుల్ షూటింగే. తర్వాత ఎందుకో వాళ్ళిద్దరి మధ్యన చిన్న క్లాష్ వచ్చింది. క్లాష్ వచ్చి వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. అప్పుడు కరెక్ట్గా మేము అవుట్డోర్ షూటింగ్ రాజమండ్రి వెళ్తున్నాం. నిండు గోదావరి కదా సాంగ్, ఆ సాంగ్ చాలా ఇష్టపడి రాయించుకుని చేయించుకున్న సాంగ్. దాంట్లో వీళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ బాగుండాలి, వీళ్ళిద్దరు ఫుల్ ఒకరినొకళ్ళు అర్థం చేసుకుని ఇన్వాల్వ్ అయ్యి పర్ఫామ్ చేయాలనేది నా ఫీలింగ్. అలా ప్రేమ కూడా ఆ సీన్ ముందే పండి ఉంటుంది అని అందుకుని మేము లక్కీగా ముగ్గురం కలిసి ఒకే ట్రైన్లో వెళ్ళాం రాజమండ్రి. హీరో హీరోయిన్ మీరా? ఒకే ట్రైన్లో ఒకే కూపేలో. సో వాళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి మాట్లాడుకునేలా చేసి రాజమండ్రి వెళ్ళేటప్పుడు మళ్ళీ వాళ్ళు క్లోజ్ అయిపోయారు. ఆ సాంగ్ స్క్రీన్ మీద అద్భుతంగా వచ్చింది. కులశేఖర్ గారు అనుకుంటాను అది రాసి. కులశేఖర్ రాసి. అవును. అండ్ ఆర్పి పట్నాయక్ గారి పాటలు కూడా చాలా ప్లస్ అయింది సినిమాకి. బాగా ఆ సినిమాకి అన్నీ కుదిరినాయి. కథ, మ్యూజిక్, ఫోటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, పబ్లిసిటీ డిజైన్స్తో సుద్దా అన్నీ కుదిరినాయి. ప్రొడ్యూసర్ ప్రమోషను. మీరు కూడా ఒక పాట రాసినట్టున్నారు. తర్వాత రాశారా సార్ ఏ పాటలున్నా? అంటే నేను ఇంకా ఆఫీసులకి వెళ్ళి నేను పాటలు రాస్తాను అనే ప్రొఫెషనల్లో టైప్ కాదు, కానీ ఇన్హెరెంట్ నాలో ఏదో ఉంది. అది కథ రాస్తే కథ మీద ఉంటుంది, డైలాగ్స్ అప్పుడు డైలాగ్స్లో కూడా నేను ఆలోచిస్తాను. అలాగా ఒక హీరో హీరోయిన్కి మధ్యలో ఆ అమ్మాయి ఫీలింగ్స్ మీద ఇలా ఉంటే బాగుంటుంది అని రైటర్కి చెప్పడానికి ఒక ఫైల్ తయారు చేసుకున్నాను. ప్రతి సాంగ్లో ఇది మ్యాటరు, ఈ మ్యాటర్ రావాలని. అది ఆర్పి పట్నాయక్ నచ్చి వెంటనే ట్యూన్ చేశాడు. సురేష్ బాబు వాళ్ళకి పంపిస్తే 4 ట్యూన్లలో ఇది బాగుంది, ఈ పాట లిరిక్స్ కూడా బాగున్నాయి అని అనగానే ఆర్పి వచ్చి చరణాలు కూడా మీరే రాసండి అని చెప్పి ఫోర్స్ చేస్తే రాశాను. అది ఎలా ఎలా ఏదో ఏదో అయిపోతుంది, ఎదలో ఏదో మొదలైంది ఆ పాట. ఎలా ఎలా అనేది చంద్రబోస్ గారు రాశాడు. అది కూడా సీక్వెన్స్ మొత్తం మ్యాటర్ రాసుకుని ఆయనకి ఎక్కడో ఫోన్లో ఉన్నప్పుడు చెప్పా, పొల్లాచిలోనే ఎక్కడో ఉన్నాడు, ఇలాగ పాట రాయాలి బోస్ గారు అంటే, సిచ్యువేషన్ ఏంటి కాశీ గారు, నేను మళ్ళీ అక్కడికి వచ్చే లోపు ఆలోచించుకుంటాను అని అంటే, ఏం లేదు ఇప్పుడు మన మనసులో ఉన్నది వెళ్ళి చెప్పాలని ట్రై చేస్తాము, ఇప్పుడు చెప్పలేక నీళ్ళు నవ్వులుతూ కాళ్ళతోటి ఇలా అనుకుంటూ
మళ్ళీ వెనక్కి వచ్చేస్తాము. అలాంటి ఫీలింగ్లో హీరోయిన్ తను ప్రేమించిన ప్రేమని హీరోకి ఎలా చెప్పాలని తపన పడడమే సాంగ్ అన్నాను. వచ్చేసింది, అద్భుతంగా ఉన్న సిచ్యువేషను. మీరు వచ్చేటప్పుడు చూడండి, అదర్ కూడా వేస్తాను అది ఇది అని చెప్పి ఎలా తెలుపును అనే పాట అదిరిపోయింది సాంగ్. చాలా కాలేజీల్లో సార్ అంటే కాలేజీలో ఫెస్టులు జరుగుతుంటాయి కదా, వాటిల్లో అమ్మాయిలు డ్యాన్స్ వేసే అంటే ఈ పాట లేకుండా అమ్మాయి ఆ ఫెస్ట్లో ప్రతి కాలేజీలో ఈ పాటకి డ్యాన్స్ వేసేవాళ్ళు అమ్మాయిలు. ఎందుకంటే ప్రేమను ఎలా వ్యక్తపరచాలనేది అబ్బాయిలకి చాలా పాటలు ఉన్నాయి, అవును. అమ్మాయిలకి ఎక్కువ పాటలు లేవు. సో చాలామంది లేడీస్ ఈ సాంగ్ని ఓన్ చేసుకున్నారు. అవును. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.